వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ మామ యూట్యూబ్ ఛానల్. బాయ్, ఏంది ఈ నిరాహార దీక్ష? అసలు ఏంది? ఒక మన్మథ రాజా ఎన్నెన్నో డైలాగులు కొట్టి ఈరోజు ఏంటిది నిరాహార దీక్ష కారణం? ఇది బిగ్ బాస్ సీజన్ 9 అతి త్వరలో స్టార్ట్ అవుతుంది. ఆ బిగ్ బాస్ 9 లేపు కూర్చుంది. పెద్ద మంచిలే అంకుల్, పెద్ద మంచి లిస్ట్ అవుతుంది. పెద్ద మంచి రే చూడదు బడాద్మీ. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ మామ యూట్యూబ్ ఛానల్. బాయ్, ఏంది ఈ నిరాహార దీక్ష? అసలు ఏంది? ఒక మన్మథ రాజా ఎన్నెన్నో డైలాగులు కొట్టి ఈరోజు ఏంటిది నిరాహార దీక్ష కారణం? ఇది బిగ్ బాస్ సీజన్ 9 అతి త్వరలో స్టార్ట్ అవుతుంది. ఆ బిగ్ బాస్ 9 కి నాకు బిగ్ బాస్ 9 కి నీకు అవకాశం కావాలి. Yes, అయితే నిరాహార దీక్ష చేస్తే నీకు అవకాశం ఇస్తారనుకుంటున్నావా? 100% ఇస్తారు. 100%. నీ ప్రొఫైల్ ఏం అవసరం లేదా? నిరాహార దీక్షతోటే కావాలా? నా ప్రొఫైల్ ఎందుకు లేదు? నేను నా డైలాగు భారతదేశం అమెరికా నుంచి కూడా నాకు ఫోన్ చేశారు. అంటే మన భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ, మన ఆంధ్ర వాళ్ళు, మన తెలంగాణ వాళ్ళు, అమెరికాలో కూడా కొంతమంది జాబర్స్ ఉన్నారు. నా డైలాగ్, ఫేమస్ డైలాగు భారతదేశం మొత్తం షేక్ చేసింది. అవునా? అయితే ఒక పాయింట్ ఇందాక ఒక బ్రదర్ మాట్లాడిండ్రు అన్నపూర్ణ స్టూడియో దగ్గర. భయ్యా లేదు భయ్యా, కృష్ణా పార్క్ లో ఆడాలనుకుంటున్నావా బిగ్ బాస్? వచ్చి మాట్లాడన్నా, వీడికి వచ్చి మాట్లాడను. మళ్ళీ మాట్లాడేది వీడికి వచ్చి మాట్లాడు. ఆడేందుకు మాట్లాడుతున్నావు? వీడికి వచ్చి మాట్లాడు, మళ్ళీ మాట్లాడు. వీడియో వచ్చి వీడికి వచ్చి మాట్లాడు భయ్యా. మీడియా అన్నపూర్ణ స్టూడియో దగ్గర చెయ్యాలి. ఇక్కడ ఎందుకు చేస్తున్నావు అని అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆకలి ఎక్కడ వదిలిపెట్టి అంటుగా ఎక్కడ కూర్చొని నాకు ఆకలి అవుతున్నావా? బిగ్ బాస్ పోవాలంటే అన్నపూర్ణ స్టూడియో ఎక్కడ ఉద్యోగాలు రావాలంటే ఇంట్లో కూర్చోది, ఆఫీస్ కాదు పోవాలి. అర్థమైందా? బిగ్ బాస్ ఇంటికి పోతే ఆడపోతుంది. నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ఒక వ్యక్తి మీద అక్కే నాగేశ్వరం నాగేశ్వరికి ఏం పని లేకపోవా? నీది చూస్తాను, నీది చూపేది నువ్వు. నీ చూసి రాగా ఏడవలో బిగ్ బాస్ కనిపిస్తుంది. కొంచెం ఉండాలి బిగ్ బాస్ పోవాలని. లేపు కూర్చుంది. ఆ దండానే వర్తాలా? పెట్టుకొని ఇది ఒకటి కటౌట్ మీద చూడు, హనుమాన్ బొమ్మ. ఒక బిగ్ బాస్ కి వెళ్ళాలనుకున్న ఒక వ్యక్తిని అవమానిస్తున్నటువంటి అన్న పాపం నిజంగా స్పెర్స్ లో ఆకలి అయినప్పుడు కిచెన్ లో ఉండాలి, బాత్రూమ్ లో కూర్చొని ఆకలి అయితే రాదు. అన్నప్పుడు ఎక్కడ కూర్చో తెలుసా నీకు? తెలుగేనా? నోరు లేదా? మినిమం డిగ్రీ. ఎందుకు కిచెన్ పక్కన కూర్చొని నాకు బిగ్ బాస్ అవ్వాలంటే రాదు. పార్క్ లో పెడుతురా బిగ్ బాస్? బిగ్ బాస్ పార్క్ లో ఆడుతురా ఏమన్నా? క్వశ్చన్ నేను మాట్లాడమా నాతో? దేని గురించి? కాన్సెప్ట్ గురించి. ఎందుకు పోవాలనుకుంటున్నా? బరాబర్ అడిగినా బరాబర్ అడుగుతా. అన్ని అంతా మొత్తం బయటపడతాయి. మీరు వాళ్ళు ఎంత ఇస్తారు, ఏమి ఇస్తారు మొత్తం కస్తారు. అన్నవాడు చెప్పిండు కుక్కలు కూడా 4 అంతాయి. నాకు చెప్పిండు నాకు ఎంత ఇస్తారు ఏం సంగతి తెలియదు. ఈయన కూడా 4 పడతాయి చెప్తాడు. బిగ్ బాస్ కింద కూర్చోవాలి, లేస్తే వాళ్ళు అవుతాయి.
మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. బిగ్ బాస్ లో పోయాతో కింద కూర్చోవాలి, లేస్తే వాళ్ళు వాళ్తాయి. వెనక ఎవరు ఉన్నాడో ఆయన కింద పడతాయి, నీకు కింద పడతాయి. లేస్తే ఏమిటో నిరాహార దీక్ష పెట్టు. నిరాహార దీక్ష మీనింగ్ ఏంది? మీనింగ్ ఏంటి? ఆయన సంగతి చేసుకో. ఇప్పుడు వాళ్ళు లేస్తాను కూడా ఇప్పుడు నేను ఉంటాగా ఇల్లే. నిరాహార దీక్ష మీనింగ్ ఏంటి? ఉంటది. ఎన్ని రకాలుగా ఉన్నది, ఎన్ని రకాలు ఆవు బిగ్ బాస్ కు నాగార్జునకి వచ్చి ఆగి రమ్మనంతో నువ్వు లేసావు అనుకోని చెప్తున్నా. ఇగో ఇది దవుతుంది. లేస్తే చూడు పగిలిపోద్ది. అవునా అవునా? నీకెంత ఇచ్చి చెప్పలేను. ఫోన్ చేస్తాం పోలీసులు. నీకెంత ఇచ్చి కూర్చోబెట్టినా లక్షలు ఇచ్చి కూర్చోబెట్టింటారు. ఇంకా మీకు రావు ఆ పశు. నువ్వు లేస్తేనే లేకపోతే ఇప్పుడు పోలీసులకు ఫోన్ చేస్తాను. బిగ్ బాస్ కి వాళ్ళకంటే ముందు పోలీసులే వస్తారు. మీరు వెళ్ళిపోతారు బిగ్ బాస్ ఆడికన్నా ముందు. చెప్పు, పోలీసులు ఫోన్ చేయాలా? ఒకసారి లేదు కూర్చుంటే లేస్తే చెప్తూ పడుతుంటే ఒకసారి అవి అంటూ క్లారిటీ. నువ్వు ఆయన OLX ఫోన్ తీసాడు రా. నువ్వు లేకపోతే బిగ్ బాస్ లో నీకు ఛాన్స్ వచ్చేది కూడా కూర్చోవాలి. లేచిన కౌంటర్ కౌంటర్ అయ్యిరా చెప్పు. పోలీసులు ఫోన్ చేస్తాడు. పోలీసులు ఫోన్ చేస్తాడు. లేచనకెళ్ళి లేదు లేచిపోతుండు భయపడి లేచిపోతుండు భయపడి. చూడు నీ పంగ వాడప్ప చూడా. బిగ్ బాస్ కోసం ఒక మనిషి మాట్లాడుతుంటే మాటకి ఆన్సర్ ఇవ్వనటువంటి మన్మథ రాజా. ఈడ ఒక బిగ్ బాస్ లో పోవాలని ఈడ నిరాహార దీక్ష చేస్తూ జనాలంతా ఇది చేస్తుండు, అంతా న్యూసెన్స్ చేస్తుండు. ఆయన బ్యానర్ ఆయన కథ ఒకసారి మీరు రాండి సార్, రాండి మీరు రాండి. ఒక సమాజంలోకి వచ్చి మాట్లాడాలి. సమాజంలో అడ్డుగించడానికి ఎవరైనా మనుషులు ఉంటారని చెప్పి స్టార్ట్ చేస్తున్నాడు. సమాజంలో అడగడానికి అర్హత ఉంది, ఎవరైనా మాట్లాడతారని చెప్పి. ఒక మనిషి మాట్లాడుతుంటే బిగ్ బాస్ ఎన్ని టాపిక్లు మాట్లాడా నేను వెళ్ళాలని ఒక్క మాట కూడా చెప్పలేదు. ఒక బిగ్ బాస్ 100 మంది ఈ రోజు ఒక బిగ్ బాస్ కి వెళ్ళాలనుకున్నావు. ఒక మంచి ప్రశ్నిస్తే క్వశ్చన్ లకు ఆన్సర్ చెప్పలేకున్నావు. నువ్వు బిగ్ బాస్ లోకి వెళ్ళి ఎంతమందితో మాట్లాడాలనుకుంటున్నావు? దీక్ష ఒక మంచి క్వశ్చన్ వేస్తే ఆన్సర్ చెప్పలేవు. ఏంది ఏంది? హలో బాబు, చెప్పాను బాగా. నువ్వు లేస్తే మంచిది. చెప్తాను ఇప్పుడే నీ కథ మొత్తంగా ఇస్తా. నువ్వు మర్యాద నిన్ను ఎవరు కూర్చోడు చెప్పలేస్తే మంచిది. ఆవురి మంచిది. మొన్న తంతే చెప్పాడు. ఏంది మూసుకుంటావు? ఏమి నీదేంది నీదేంది అంతా ఎవరు సన్ను మళ్ళా
అనుకో, నువ్వు నేను ఎత్తాను కదా, నువ్వు నా మంచి- మాట్లాడు, కూర్చోన్నాడు, నీకేం అవసరం అడగడానికి? ఆగు. ఆగురే. ఒక్కడు. ఏ! మన్మథ రాజా అని ప్రశ్నలకి ఆన్సర్ చెప్పలేకపోతున్నాడు. ఒక సాధారణమైన పబ్లిక్ కి ఆన్సర్ చెప్పలేను. ఉండు, కూర్చో, ఉండు, కూర్చో, ఉండు. అమాయకుడి మీద నీకు ప్రతాపమా? ఉత్తుత్త దండ వేసుకొని బిగ్ బాస్ వచ్చా ఒక పబ్లిక్ మాట్లాడుతుంటే పబ్లిక్ తో కూడా డెబిట్ చేయాలి, మాట్లాడుకోలేదు. సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి చిమ్మ చీకటిలోను నీడల ఉండేటోడు. కాదు ఈయనకి పనేమీ లేదు, అడుగుతాడు. ఈడికే అవకాశం ఎవడు పెద్ద యాక్టర్, ఎవడు కాడ పెద్ద పెద్ద యాక్టర్. 2000 అందరు ప్రైజ్ మనీ కొట్టేయాలని, ప్రైజ్ మనీ కొట్టేయాలని. అన్న అడగమ్మా, నా కోసం బాబు అన్న అడుగు. అన్న నీకు సపోర్ట్ చేస్తే బిగ్ బాస్ వెళ్ళగలుగుతా. అన్న అడుగు, ప్రైజ్ మనీ కొట్టేయాలని. నాకైతే నా బొచ్చు, నాకు ఆడేవాడు నేను చేయ, నువ్వు చేయి. ఎరిపుక మన మనకు నన్ను మాట్లాడుతున్నావు అంకుల్, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అంకుల్. మా ఓడి తిడుతున్నావు ఎందుకు? ఆడు గురించి నీకెందుకు మరి? నీ గుద్ద మూసుకోరా భయ్, నీ గుద్ద మూసుకో, నీ గుద్ద మూసుకో. నేను కూడా చాలా గట్టి, అర్థమైందా? నీకెందుకురా భయ్, నీకెందుకురా భయ్? పంటాడో తింటాడో గొప్ప తెంగించుకుంటాడు. యూట్యూబర్లని 500కి 300 ఇచ్చి తీస్తున్నారు అని అంటున్నాడు. సత్యన్న ప్రశ్నాంశాలతో మొదలు పెట్టినాడు. ఆన్సర్లు ఒక్క ఆన్సర్ కూడా అంకులు ఇవ్వలేకపోతున్నారు. మధ్యలో ఉన్నది మన పిచ్చుకోడు. సత్యన్న ఒక్కటేసారి హెడ్లతో సహా, జిప్పులతో సహా, ఊడలతో సహా, లాపలతో సహా మాట్లాడేస్తున్నాడు. That is YouTuber. It is YouTuber. ఆడు 12 సంవత్సరాల నుంచి హైదరాబాద్ లో తెంగించుకున్నాడు. ఆడు 12 సంవత్సరాల నుంచి హైదరాబాద్ లో దెబ్బకి అంకుల్ చెలో అంటున్నారు. సో అంకుల్ వెళ్ళిపోతాడా? అసలు ఇక్కడనే ఫైటింగ్ ఎక్కువైపోతావా? కొట్టు కూడా దగ్గరకు వస్తున్నాయి, కొట్టుకుంటారా కొంపేసి, ఒకరినొకరు మెడకాయలు పట్టుకుంటారా, చేళ్ళు వేలు చూపించుకోవడం అయితే ఉంది. అనౌన్స్మెంట్ చేసింది, ఒకరికొకరు పెద్ద పెద్ద గలీజ్ మాటలు మాట్లాడుకుంటారు. ఇందకి మధ్యలో నిరాహార దీక్ష చేస్తున్న వ్యక్తి కొట్లాటలు పెట్టి హాయిగా నవ్వుకుంటున్నాడు. నిజమైన నిరాహార దీక్ష కొట్లాట పెట్టి నవ్వుకుంటున్నాడు. ఇదే నా నిరాహార దీక్ష సారాంశం. నిజంగా బిగ్ బాస్ లకి ఇలాంటి కామెడీ షోలో ఉంది. హైదరాబాద్ हमारी హైదరాబాద్. ఏ నువ్వు జర్రా బెజా, ఏ జర్రా నువ్వు అటు పోయినాక మంచిగా ఎక్కువ చేస్తున్నాడు. నిరాహార దీక్ష వలన మా సత్యన్న కొట్లాట.
ఫోటో ఉంటాయి అప్పుడు కూడా ఉంటాయి లేస్తాయి అని లెమ్మను ఫస్ట్ 5 గంటల అరే అప్పుడు అని లెమ్మను ఎంత చెప్పాను ఉంటా నేను తర్వాత కూడా ఉంటది లెమ్మను లేచాక కూడా ఉంటాయి ఫోటో అయిపోయింది. అన్నమే తినొద్దు పెట్టాను, నీళ్ళు కూడా తాగొద్దు, నీళ్ళు తాగొద్దు. తర్వాత దొంగ దీక్షనా మంచి దీక్షనా ఉండాలి. దొంగ దీక్ష అంకుల్ కూడా పాటర్ రాసుకుని వచ్చాడు. కెమెరాలో సరిగ్గా కనిపిస్తుంది, నీకు తెలీదు. నీకంటే ముందు అంకుల్ బిగ్ బాస్ లేక పోకుండా ఏమండి వంటరా రే, నీకంటే ముందు అంకుల్ బిగ్ బాస్ లేక పోకుండా ఏమండి వంటరా రే. లేస్తామని కాదు ప్రశ్నాంశాలుగా మారినాయి. అంకుల్ కూడా అందంగా కనిపించడానికి పాటర్ రాసుకుని వచ్చాడు. కూడా బిగ్ బాస్ లోకి వెళ్తాడు, ఇస్తాడు అనమాట. ఇలాంటి ఆశలు నాకేం లేవు. ఇప్పుడే ప్రశ్నాంశాలు కురిపిస్తున్నాడు. ఎందుకంటే బిగ్ బాస్ అసలు ఏంది మరి లవడాలో గుర్తుంది. అంకుల్ ఒకటేసారి బెదిరించి పంపించేస్తున్నారు. అంకుల్ భయపడుతున్న విషయాలు చూస్తున్నాం. అంకుల్ పారిపోయిన అంకుల్ పారిపోయిన ఐటీ చూస్తున్నాం. కొత్త వచ్చిండు ఎవరు కొత్తగా వచ్చిండు పార్క్ దగ్గరికి. 20,000 మంది వస్తారు. పోనీలే అంకుల్, పెద్ద మంచిలే అంకుల్, పెద్ద మంచి ఇష్ట అవుతుంది. పెద్ద మంచి రే చూడదు బడాద్మీ ఆడేడున్నాడు మామ, చూడదే మామ. సంపాదిస్తారు వీళ్ళు, వందలే సంపాదిస్తారు. ఉండు అందరు ఫ్రెండ్స్ అంకుల్ కూడా వచ్చి చెప్తున్నాడు ఆయన గురించి మేమెందుకు చేపిస్తాము. అన్నం తింటాడు, దెంగి తింటాడు. ఇప్పుడు అన్నం తింటాడు, వచ్చి పక్కన అన్నం తింటాడు. నీ వల్ల మరి అందరినీ లంచ కూడా నాగార్జున ఆల్రెడీ రాత్రి మాట్లాడాడు, సింగిల్ వేసాడు.